యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో మరి యొక్క పాఠ్యభాగము శిష్యునిగా అర్హతను సంపాదించుకున్నటువంటి హతసాక్షి అయిన మత్తీయ గురించి అధ్యయనం చేద్దాం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మత్తీయ కొత్త నిబంధనలో స్థిరత్వం, దేవుని ప్రణాళికలపై ఆధారపడడం మరియు దేవుని పిలుపుకు లోబడే స్వభావాన్ని వ్యక్తపరుస్తాడు. అపోస్తల కార్యాల ప్రకారం యూదా ఇస్కరియోతు అనంతరం యేసు శిష్యులలో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తీయ ఎంపిక చేయబడ్డాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసము పొందినప్పటికీ ఆ యొక్క దినాల్లో యేసుతో పాటు నడిచి అతని పునరుద్ధాన్ని కూడా చూసి శిష్యునిగా అర్హతను సంపాదించుకున్నాడు. మత్తీయ శిష్యునిగా గుర్తింపు కోసం పాటుపడలేదు, కానీ యేసును తెలుసుకున్న క్షణం నుండి వెంబడిస్తూ ఆయన బోధనలకు కట్టుబడి ఉండడంపై దృష్టి సారించాడు. ఇతర శిష్యులకు సహాయం చేయడంలో అతడు తన విధులను నిర్వర్తించాడు. సరైన సమయం వచ్చినప్పుడు మత్తీయ తన కోసం దేవుడు నియమించిన స్థానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండగలిగాడు. పెంతెకొస్తు దినమున ఇతర అపోస్తలులతో పరిశుద్ధాత్మ వరమును పొందిన తరువాత అతను యూదయ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో మత్తీయను యెరూషలేము ప్రజలు రాళ్లతో కొట్టి చంపి అతని మరణం తరువాత యూదులు తమ నేరాన్ని దాచడానికి అతన్ని శిరచ్ఛేదనం చేశారని చరిత్రలో మనము గమనించగలం. నేనంటాను, మత్తీయ జీవితం, మన చర్యలు ఇతరులకు ఎంత అమూల్యమైనవిగా లేదా గుర్తించబడనివిగా కనిపించినా దేవుని నిర్దేశాలకు శ్రద్ధ వహించడానికి, వాటిని అనుసరించడానికి మనకు సవాలుగా చేయబడతాయి. దేవుడు మన ప్రయత్నాలను గుర్తించి వాటిని తన జ్ఞానయుక్తమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడని తెలుసుకొని ఆయన మనకు అప్పగించినటువంటి ఏ సామర్థ్యంలోనైనా శ్రద్ధగా సేవ చేయమని మత్తీయ వలె సిద్ధ మనసు కలిగి ఉండాలి. మత్తీయ అపోస్తలునిగా ఎంపిక చేయడంలో దేవుని సమయం ఖచ్చితమైనదని గ్రహించగలం. అతను ఎంపిక చేయబడక ముందు అంతగా ప్రసిద్ధి చెందినప్పటికీ దేవుడు అతన్ని తగిన సమయంలో నియమించబడడానికి తీర్చిదిద్దాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ముఖ్యమైన పాత్రలుగా, పరిచర్య సాధనాలుగా సంసిద్ధం చేస్తున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకోవాలంటే మన విశ్వాసంలో ఓపికను, విశ్వసనీయతలో విధేయతను కనబర్చేటువంటి వారంగా ఉండాలి. మత్తీయ ప్రయాణం మన జీవితాల కోసం దేవుని ప్రత్యేకమైన పిలుపు మరియు ఉద్దేశాన్ని స్వీకరించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. దేవుని కొరకు మనం చేసే పరిచర్య అందరికీ కనబడకపోయినా మన విధేయత, మనలోని సహనం తగిన సమయంలో ఆయన చిత్తమైన ప్రణాళికలతో నడిపించేదిగా ఉంటుంది. అట్టి పరిచర్యలో మనమందరము అర్హతను పొందే కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.